యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్క మానవుడు మారు మనసు పొందవాలని మరి దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ఆ ఆజ్ఞ ఏమిటంటే అంతటా అందరూ మారు మనసు పొంది దేవుని ఆజ్ఞని దేవుని వాక్యం చూస్తాం. అందరూ కూడా మారు మనసు పొందాలని మరి యేసు ప్రభువు ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే మారు మనసు పొందితే పరలోక రాజ్యానికి వెళ్తారు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. ఎందుకంటే మారు మనసు అంటే ఎప్పుడైతే పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో, మరి పాపాల నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉంటారో, ఆ సమయంలో దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. వాళ్ళకి హృదయంతరంగా దేవుడు తెలుసు కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపం హృదయంతరం నుంచి మరి పశ్చాత్తాపం కలిగి ఉంటారో వాళ్ళ దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన వారిని క్షమిస్తాడు. క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. నేనే మార్గం, సత్యం, జీవమునైనా అని చెప్తున్నారు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే జీవం గల దేవుడు. ఆయనలో యథార్థత ఉంది. ఆయన సత్యవంతుడు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొన యేసుప్రభుని అంగీకరించకపోతే యేసుప్రభుని అంగీకరించండి, మారుమనసు పొందండి. మారుమనసు అంటే ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో పాప నిమిత్తమే, అప్పుడు దేవుడు ఒక నూతన మనసు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత నూతనమైన మనసు మీకు అనుగ్రహిస్తాడు. నూతనమైన మనసు అంటే దేవుని యొక్క స్వభావం మనలో వస్తుంది. దేవుని యొక్క మనసు మనలోకి వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఎప్పుడైతే పాపాలైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో ఆ మరుక్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనకి నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. పాపపు ఆలోచనలు, పాపపు బుద్ధి హృదయంలో ఎంత మాత్రం కూడా చోటు చేసుకోదు. ఆ విధంగా ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా దేవుడు మరి ప్రతిదినం కూడా పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ మరి పరిశుద్ధాత్మ చేత నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మీయంగా ముందుకు నడిపిస్తాడు. అనేక విషయాలు కూడా దేవుడు శారీరకంగా కూడా అనేక విషయాలు దేవుడు మరి ముందుకి నడిపిస్తుంటాడు. మరి కీడు ఉంటే కీడు గురించి దేవుడు బయలుపరుస్తాడు. మరి కీడు నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. ఈ విధంగా అనేకమైనటువంటి లాభాలు ఈ భూలోకంలో మానవ శరీర రూపంలో ఉన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించండి, ఎవరు కూడా నిర్లక్ష్యం చేయదు. ఆయన రాకడ సమీపంగా ఉంది. అతి త్వరలో ఆయన రాకడ రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మారుమనసు పొందండి. మారుమనసు పొందకపోతే కనుక మరి నరకంలో వేయబడతారు. ఎవరైనా సరే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఇంకోటి నరకము. నరకంలోకి వెళ్ళాలంటే ఏమి చేయగలదు, కానీ పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం యేసుక్రీస్తుని అంగీకరించి మరి మీ యొక్క హృదయంలో ఆయన చేర్చుకుంటే కనుక, అంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తే, మీరు ఇష్టం కలిగి ఉంటే కనుక ఆయన మీ దగ్గరికి వచ్చి మీలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.